జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో కాశీలో శ్రావణ మాసం నెల రోజులు మీ గోత్రనామాలతో విశ్వనాథ లింగానికి అభిషేకం చేసి మీకు అక్షయ పుణ్య ఫలితాల్ని అందించడం జరిగింది. కాశీలోని అనంతమైన శివశక్తిని మీకు పంచడం జరిగింది. ఇక అనేక మంది వీడియోలు చూసి స్వామివారి మీద మనస్సు లగ్నం చేసి కాశీవాస ఫలితాన్ని పొందారు. ఇప్పుడు మనము పరమేశ్వరుడి అనుగ్రహంతో శ్రీరంగనాథ స్వామిని సేవించబోతున్నాం. భూలోక వైకుంఠం శ్రీరంగం అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రం. 108 దివ్య క్షేత్రాలున్నాయి, విష్ణు క్షేత్రాలు. అందులో మొట్టమొదటిది శ్రీరంగం. అటువంటి మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రంలో పూజలు చేయబోతున్నాము. మీరందరూ కూడా మీ మనస్సుని శ్రీరంగ పుణ్యక్షేత్రం మీద లగ్నం చేసి ఉంచండి. 7వ తేదీ పౌర్ణమి రోజు శ్రీ రంగనాథ స్వామికి భక్తుల గోత్రనామాలతో తులసీ దళార్చన మరియు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, వేదపారాయణ మొదలైనవి చేస్తున్నాను. ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారి స్వరూపం శ్రీ రంగనాయకి అమ్మవారికి కుంకుమార్చన, మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ, శ్రీ సూక్తము, కనకధారా స్తోత్రము, లక్ష్మీ సహస్రనామ స్తోత్రము మొదలైన పారాయణలు సెప్టెంబర్ 7వ తేదీ పౌర్ణమి రోజు ఆదివారము, చంద్రగ్రహణము, ఇన్ని విశేషాలు ఉన్నటువంటి రోజున చేయటం జరుగుతోంది. భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం విశేషాల్ని మీకు తెలియజేస్తాను. మనందరి మనస్సులు శ్రీ రంగనాథ స్వామి మీద లగ్నం అవ్వాలి. కాశీ విశ్వనాథుడి మీద మీ అందరి మనస్సులు ఏ విధంగా అయితే లగ్నమయ్యాయో అలా ఇప్పుడు శ్రీ రంగనాథ స్వామి వారి మీద మనస్సు లగ్నం కావాలి. పౌర్ణమి సామాన్యమైంది కాదు, పౌర్ణమి వదులుకోకూడదు. అనేక అద్భుతమైన సాధనలు చెయ్యాలి. మీరు ఇక్కడ శ్రీ రంగనాథ స్వామినే నమః అనే నామాన్ని నేనైతే కనీసం 1000 సార్లు జపించండి అని చెప్తాను. కానీ 108 సార్లన్నా జపించేటందుకు ప్రయత్నించండి. 10,000 సార్లు జపించటం ఇంకా విశేషం, సామాన్యమైన విషయం కాదు. పౌర్ణమిని వదులుకోకూడదు. అందులో చంద్రగ్రహణ సమయాన్ని అసలు వదులుకోకండి. గ్రహణానికి ముందు ఒక 10 నిమిషాల ముందు స్నానం చేసి చంద్రగ్రహణ స్నానమహంకరిష్యే అని సంకల్పం చెప్పుకొని చక్కగా మగవాళ్ళైతే తలస్నానం చేయండి, ఆడవాళ్ళైతే కంఠస్నానం చేయండి. చేసి శుభ్ర వస్త్రాలు ధరించి విభూతి కుంకుమ పెట్టుకొని మీ ఇంట్లోనే ఒక ఆసనం వేసుకొని కూర్చొని భగవన్నామం కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని ఒక 1000 సార్లు, కాశీ విశాలాక్షి దేవి అయి నమః అనే నామాన్ని ఒక 1000 సార్లు, కాలభైరవ స్వామినే నమః అనే నామాన్ని ఒక 1000 సార్లు, అంత చేత కాకపోతే 108 సార్లు, శ్రీ రంగనాథ స్వామినే నమః అనే నామాన్ని ఒక 108 సార్లు, మహాలక్ష్మీదేవి అయి నమః అనే నామాన్ని ఒక 108 సార్లు చంద్రగ్రహణ సమయంలో జపం చేసుకోండి. అసలు ఎంత సమయం ఉంటుంది ఆ చంద్రగ్రహణం, ఇంకా ఏమి చేయాలి అనేటటువంటి విషయాన్ని నేను రేపటి వీడియోలో తెలియజేస్తాను. ఈరోజు శ్రీరంగనాథ స్వామి గురించి భక్తితో తెలుసుకుందాము. శ్రీరంగం సామాన్యమైన దేవాలయం కాదు, ఒక అద్భుతమైనటువంటి దేవాలయం. మనిషి జీవితంలో తప్పకుండా దర్శించవలసినటువంటి క్షేత్రాలలో మొట్టమొదటిది కాశీ. కాశీని దర్శించకపోతే మనిషి జీవితం వ్యర్థం. రెండవది శ్రీరంగం, విష్ణు క్షేత్రాలలో శ్రీరంగం, శివక్షేత్రాలలో కాశీ. శివక్షేత్రము కాశీ, విష్ణు క్షేత్రం కూడా కాశీ. ఎందుకంటే మనకు ఆదికేశవుడు అని వెలిశాడు వరుణా నదిలో, వరుణా ఘాట్. కాబట్టి కాశీ శివక్షేత్రము మరియు విష్ణు క్షేత్రం కూడా. తప్పకుండా ఈ 2 క్షేత్రాల్ని అనేక మార్లు దర్శిస్తూ ఉండాలనేది నా అభిప్రాయం. సరే, ఒక్కసారైనా కాశీని మరియు శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించాలి. ఇక శ్రీరంగ క్షేత్రం గురించి అనేక అద్భుతమైన విషయాలున్నాయి. కొన్ని మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం. ప్రపంచంలోనే ఎంత విశేషం చూడండి.
మొత్తం ముందు ముందు తెలియజేస్తాను. 7 ప్రాకారాలు, 21 గోపురాలు. ఇక ప్రధాన గోపురం ఎత్తుంటుందండి 236 అడుగులు. 236 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ గోపురాన్ని చూడ్డానికి మనకు 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది ఆ గోపురం. శ్రీరంగ క్షేత్రము 156 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 156 ఎకరాలు. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం శ్రీరంగం. ఇంత పెద్ద ఆలయం ఇంకా ప్రపంచంలోనే లేదు. ఇది ప్రపంచంలోని పూజలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం. 7 ప్రాకారాలు. తావా ఏతా సప్త స్వర్గస్య లోకస్య ద్వారః అంటోంది వేదం. కాబట్టి 7 ప్రాకారాలు, 21 గోపురాలు. ఇవి మానవ శరీరంలోని 7 యోగా కేంద్రాలను సూచిస్తాయి. ఇక ఈ 7 ప్రాకారాల చుట్టూ 21 గోపురాలు ఉంటాయి. ఎంత తెలుసుకున్నా తక్కువేనండి శ్రీరంగం గురించి. ఇందులో ప్రధానమైన రాజగోపురం ప్రపంచంలోనే అతిపెద్ద గోపురంగా ప్రసిద్ధి చెందింది. ఈ గోపురం ఎత్తు 236 అడుగులు, 72 మీటర్లు. అంత పెద్ద రాజగోపురం, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదో పొడవుగా ఉండడం కాదు, ఒక పద్ధతిగా ఉంటుంది నిర్మాణం కూడా. దీనికి 11 అంతస్తులు ఉంటాయి. ఇక శ్రీరంగ క్షేత్రం భూలోక వైకుంఠం శ్రీరంగ క్షేత్రం. భూమి మీద ఉన్నటువంటి విష్ణు క్షేత్రాలలో అత్యంత శక్తివంతమైంది, విశేషమైంది శ్రీరంగ క్షేత్రం. విష్ణు నివాసం ఈ శ్రీరంగ క్షేత్రం. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో మొట్టమొదటిది శ్రీరంగ క్షేత్రం. ఇక స్వామివారు స్వయంభూ. ఈ ఆలయ చరిత్ర చాలా పురాతనమైంది. చోళ, పాండ్య మరియు విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆలయ నిర్మాణం మరియు సంస్కృతి అద్భుతంగా ఉంటుంది. ఇక శ్రీరంగ క్షేత్రం ఎంత విశేషంగా ఉంటుందంటే, శ్రీరంగం ఆలయం మొత్తం కూడా కావేరీ నది మధ్యలో ఉంటుంది. ఆ ఆలయం మొత్తం కూడా స్వామివారి చుట్టూ కావేరీ నది ఒక పూలమాల వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక పూలమాల వేస్తే స్వామికి ఏ విధంగా అయితే ఉంటుందో మధ్యలో స్వామివారు ఉంటారో, అలా శ్రీరంగ క్షేత్రం చుట్టూ కూడా కావేరీ నది పూలమాల వలె ప్రవహిస్తోంది. మధ్యలో ఒక ద్వీపం శ్రీరంగం. కావేరీ నది మధ్యలో ఒక ద్వీపం శ్రీరంగం. ఈ ఆలయ నిర్మాణ శైలి ద్రవిడ శిల్పకళకు ఒక గొప్ప ఉదాహరణ. ఇక్కడ 25,000 శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇక్కడ జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవం అత్యంత విశేషంగా ఉంటుంది. ఇక శ్రీరంగంలోని స్వామివారి పేరు శ్రీరంగనాథ స్వామి. స్వామివారి పేరు శ్రీరంగనాథ స్వామి. పౌర్ణమి రోజు జపించండి శ్రీరంగనాథ స్వామినే నమః. మీ గోత్రనామాలతో స్వామివారికి తులసి దళార్చన నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు శ్రీరంగనాథ స్వామినే నమః, శ్రీరంగనాథ స్వామినే నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. ఇక అమ్మవారి పేరు శ్రీరంగనాయకి అమ్మవారు. స్వామివారి యొక్క నామాన్ని 1000 సార్లు కానివ్వండి, 108 సార్లు కాని జపించిన తరువాత అమ్మవారి పేరు శ్రీరంగనాయకి మాత్రే నమః అనే నామాన్ని 108 సార్లు జపించండి. స్వామివారిని పెరుమాళ్ అని పిలుస్తారు. స్వామివారిని శ్రీరంగనాథ స్వామిని పెరుమాళ్ అని పిలుస్తారు. అద్భుతంగా ఉంటుంది. ఎన్ని ఉత్సవాలు జరుగుతాయో శ్రీరంగంలో. మన వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తి కూడా శ్రీరంగంలోనే ఉండేది పూర్వం. తర్వాత తిరుమల కొండ మీదికి ఉత్సవమూర్తిని తీసుకుని వెళ్లి అక్కడ పూజలు చేశారు. ఇక అమ్మవారి పేరు తాయారు. రంగనాయకి అమ్మవారి పేరు తాయారు అని పిలుస్తారు. ఇక ఈ ఆలయంలో స్వామివారు శయనమూర్తిగా అంటే పడుకొని ఉంటారు. పడుకొని ఉన్నటువంటి భంగిమలో
శ్రీ రంగనాథ స్వామి వారు ఉంటారు. బ్రహ్మదేవుడు చేసిన యజ్ఞంలో మహావిష్ణువు స్వయంగా దర్శనమిస్తారు. ఆయన నుండి వెలువడిన రంగ విమానం అంటే ఆ రంగనాథ స్వామి వారి యొక్క పైన ఉన్నటువంటి విమానం బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడు. శ్రీ రంగనాథ స్వామి వారు స్వయంగా ఆవిర్భవించారు. ఇక పైన ఉన్నటువంటి గోపురం కూడా, ఆ విమాన గోపురం కూడా స్వయంభువే బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడు. తర్వాత ఇక్ష్వాకు వంశం చెందినటువంటి రామచంద్రుడు ఈ యొక్క విమానాన్ని పూజించాడు. రాముడు విభీషణుడికి ఈ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడు. లంకకు తీసుకువెళ్తున్నటువంటి విభీషణుడు కావేరీ నదీ తీరంలో విశ్రాంతి తీసుకుంటూ విగ్రహాన్ని అక్కడ పెట్టారు. విగ్రహం శాశ్వతంగా శ్రీరంగంలో ఉండిపోయింది, స్థిరపడిపోయింది. మనకు రావణుడేమో శివుని ఆత్మలింగాన్ని తీసుకుని వెళుతూ ఉంటే వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని తీసుకొని కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంలో సముద్ర తీరంలో ప్రతిష్ఠించాడు. ఇక ఇక్కడ విభీషణుడు శ్రీ రంగనాథ స్వామిని, విష్ణుమూర్తిని శ్రీలంకకు తీసుకుని వెళుతూ ఉండగా ఇక్కడ ప్రతిష్ఠించాడు తమిళనాడులో. కాబట్టి మనం అదృష్టవంతులం అండి. వెళ్ళాలి, ఈ క్షేత్రాలకు వెళ్లి దర్శిస్తూ ఉండాలి శివుని ఆత్మలింగాన్ని మరియు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని. కాబట్టి ఇన్ని విశేషాలున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శ్రీరంగనాథ స్వామిని దర్శిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప క్షేత్రంలో మనము 7వ తేదీ చక్కగా భక్తుల గోత్రనామాలు స్వామివారి ఆలయంలో చదివి పూజలు చేయడం జరుగుతోంది. భక్తులందరూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. మీ గోత్రనామాలు శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ఉచ్చరింపబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. అద్భుతమైనటువంటి పుణ్య ఫలితం, అనేక జన్మల పుణ్య ఫలితం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ 9951499944 ఈ నెంబర్కి మీ గోత్రనామాలు, చిరునామా మరియు మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే ఒక కోరిక కూడా తెలియజేయండి. మీ గోత్రనామాలతో పాటుగా ఆ కోరికను కూడా శ్రీ రంగనాథ స్వామికి విన్నవించి స్వామివారికి తులసీదళ అర్చన పూజలు చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసి మీకు స్వామివారికి నివేదించినటువంటి, అమ్మవారికి నివేదించినటువంటి ప్రసాదము, కుంకుమ, తర్వాత స్వామివారి ఫోటో, కావేరీ నదీ జలం, ఇవన్నీ కూడా మీకు ఆశీర్వచన మంత్రాక్షతలు మొదలైనవన్నీ కూడా మీకు ప్రసాదాలు పంపిస్తాను. మీరు ఈ పూజలన్నిటికీ కలిపి కేవలం 516 రూపాయలు నామమాత్రపు దక్షిణ ఉంటుంది. ఆ దక్షిణను ప్రసాదాలు వచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ కు అందించి మీరు ఆ ప్రసాదములను స్వీకరించగలరు అనే భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.